Hello, my dears. Look at this. Bathing. అవును, స్నానం చేస్తోంది. కురిసే వర్షంలో చక్కగా స్నానం చేస్తూ ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. వెరీ బ్యూటిఫుల్. మరి అదే వర్షంలో మీరు స్నానం చేస్తే? ఎస్ మై డియర్స్, రైనీ సీజన్ స్టార్టెడ్. ఎప్పుడైతే రైనీ సీజన్ స్టార్ట్ అయిందో మనకి ఈ తుమ్ములు కూడా వచ్చేస్తూ ఉంటాయి, జలుబు చేస్తుంది, కోల్డ్. బీ కేర్ఫుల్. అసలే మనం కరోనా కాలంలో ఉన్నాం. మీరు ఎంజాయ్ చేయాలని వర్షంలో తిరిగితే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఓకే మై డియర్స్, డూ యూ నో టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్? ఎస్, తేగలు. పురాతన కాలం నుంచి కూడా తింటూ ఉంటారు. వాట్ ఈస్ ద రీజన్? నవడేస్ ఆల్సో we are eating. Next, yes, it is familiar vegetable. పేషెంట్కి ఈ బీరకాయ కూర ఎక్కువగా వండుతుంటారు. వాట్ ఈస్ ద రీజన్? వంటానికి కారణం ఏమనుకుంటారు? తెలుసా మీకు? ఓకే ఫ్రెండ్స్, in this video you have to know some information. Welcome 7th class General Science, Food for Health. This is part 7 video. ఆహారం ఆరోగ్యం విషయంలో ఈరోజు మరికొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం. ఎస్ మై డియర్స్, డైటరీ ఫైబర్స్, పీచు పదార్థాలు. పేరు వినగానే దానిలోనే కనిపిస్తుంది పీచు, ఫైబర్. మరి టైటిల్ వినగానే ఈ పీచు దొరికే పదార్థాలు దేంట్లో ఉంటాయో మీరు వెంటనే అర్థం చేసుకోవచ్చు. డైటరీ ఫైబర్స్ ఆల్సో నోన్ యాజ్ రఫేస్. మరి దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి? డైటరీ ఫైబర్స్, ఫుడ్లో ఉండే డైటరీ ఫైబర్స్, పీచు పదార్థాల వల్ల మనకి దే హెల్ప్ ఇన్ ఫ్రీ బowel మూవ్మెంట్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ ప్రివెన్షన్ ఇన్ ద కాన్స్టిపేషన్. ఎస్ మై డియర్స్, దేనికి ఉపయోగం అంటే మనం తినే ఆహారం త్వరగా జీర్ణం కావడానికి, అలాగే మలబద్ధకాన్ని నివారించడానికి ఈ పీచు పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే మనకి ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే ఖచ్చితంగా పీచు పదార్థాలు తినాలి. యూ మస్ట్ ఈట్ డైటరీ ఫైబర్స్. అండ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, అది మీకు తెలుసా తెలియదా? ప్రీవియస్ క్లాస్లో వచ్చి ఉంటుంది. అంటే మలబద్ధకం అంటే డైలీ మోషన్ కాకపోవడం అని అనుకోవచ్చు. ప్రీ మోషన్ అయితేనే మనం హెల్తీగా ఉన్నట్టు. ఎస్ మై డియర్స్, మరి ఇటువంటి పీచు పదార్థాలు దొరికే ఆహారాన్ని మనం చూద్దాం. వెజిటేబుల్స్. ఎస్, మోస్ట్ వెజిటేబుల్స్ హ్యావ్ డైటరీ ఫైబర్స్. చాలా మనకి కూరగాయలన్నీ కూడా పీచును కలిగి ఉంటాయి. అలాగే లీఫీ వెజిటేబుల్స్లో ఇవి కూడా పీచు పదార్థాలు. వీటిలో తోటకూర, గోంగూర తింటూ ఉంటాం కదా, ఖచ్చితంగా దాంట్లో పీచు అనేది ఉంటుంది. ట్యూబర్స్ అంటే దుంపలు, ఫ్రూట్స్, పళ్ళు, దుంపలు, పళ్ళు, స్ప్రౌట్స్, మొలకెత్తే విత్తనాల నుంచి మొలకలు తీస్తాం కదా, స్ప్రౌట్స్. ఇవి మనకి వీటిలో మనం చూస్తే వెంటనే మీరు
గుర్తుపెట్టుకోవచ్చు. యూ కెన్ ఐడెంటిఫై ఫ్రమ్ దిస్ పిక్చర్ which are give more dietary fibers. Do you know? రిచ్ డైటరీ ఫైబర్ ఉన్న దీంట్లో వెజిటేబుల్ ఒకటి ఉంది, గమనించండి. డూ యూ నో? ఈ మధ్య దాన్ని తినమని కూడా బాగా చెప్తున్నారు. ఎస్ మై డియర్స్, చిలకడ దుంపలు వైట్గా ఉంటాయి, ఇలా రెడ్గానే ఉంటాయి, అవి తినొచ్చు. స్వీట్ పొటాటోస్. అండ్ ఫ్రూట్స్లో మనకి ఆరెంజెస్ ఎక్కువ ఉంటాయి, అవునా? అలాగే మనకి మొక్కజొన్న పొత్తులో కూడా పీచు పదార్థం ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ యొక్క ఫైబర్ అనేది ఖచ్చితంగా మనం ఉండాలి. ప్రతిరోజు తినే ఆహారంలో ఈ ఫుడ్ అనేది ఉండాలి. ఓకే, మరి కెన్ యూ టెల్ మోర్ ఫైబర్, లెస్ ఫైబర్, నో ఫైబర్? అంటే ఒక ఐటెం తీసుకున్న తర్వాత వీటిలో మోర్ ఫైబర్ ఎక్కువ ఉండే పీచు ఏముంది, తక్కువ ఉండేది ఏంటి, అసలు ఫైబర్ లేనిది ఏంటి అనుకుంటే, లుక్ కేర్ఫుల్లీ హియర్ ఫ్రమ్ దిస్ పిక్చర్ యూ కెన్ ఐడెంటిఫై. ఈ పిక్చర్లోంచి మీరు జాగ్రత్తగా పరిశీలించి అండ్ రైట్ డౌన్. వీటిలో మోర్ ఫైబర్ ఉన్న వెజిటేబుల్ ఏంటి, లెస్ ఉన్నది ఏంటి, నో లేనిది ఏంటి, ఏవైనా ఉందా మీరే గమనించాలి. పిక్చర్లోంచి జాగ్రత్తగా మీరు పరిశీలించండి. అంటే ఏమీ లేదు, పీచు ఎక్కువగా వీటిలో ఉంటుంది మనకు కనిపించే పదార్థాల్లో, దీంట్లో తక్కువ ఉంటుంది. అసలు పీచు లేని పదార్థం ఏమైనా ఈ పిక్చర్లో ఉందా? ఓకే ఫ్రెండ్స్, మీరు ఐడెంటిఫై చేయాలి, నేను చెప్పను. అది చేస్తే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎస్ మై డియర్స్, నెక్స్ట్ ఎసెన్షియల్, మనం నివసించడానికి ఆవశ్యకమైంది ఏంటి? ఎస్, వాటర్. Water. Without water, we can't live. Water is also component of blood. But water does not contain any nutrients. మనం చెప్పుకున్న 5 న్యూట్రియంట్స్ మేజర్గా చెప్పుకున్నాము, అలాంటి న్యూట్రియంట్ కాదు. బ్లడ్లో ఒక కాంటినెంట్, బట్ ఇట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. వాటర్ కాన్స్టిట్యూట్స్ నియర్లీ 2/3 ఆఫ్ అవర్ బాడీ వెయిట్. అంటే 3 వంతుల్లో 2 వంతులు మనకి వాటరే ఉంటుంది మన బాడీలో. ఇట్ రెగ్యులేట్స్ అండ్ మెయింటైన్స్ ద టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ. మరి మెయిన్ రీజన్ ఏంటి? వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఇట్ రెగ్యులేట్స్ అండ్ మెయింటైన్స్ ద టెంపరేచర్. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ? సెంటిగ్రేడ్ 37, 98.4 ఫారెన్హీట్. ఎస్, మరి ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా వాటర్ తాగాలి. ఎవరైతే తక్కువగా వాటర్ తాగుతారో ఆ రోజున మన బాడీ హీట్ ఎక్కిపోతుంది. అందుకే సమ్మర్లో మనం ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటాం. అలాగే రైనీ సీజన్, వింటర్ సీజన్ తక్కువ మీరు తాగితే మనకే ఇబ్బంది. కాబట్టి ఖచ్చితంగా మనం తాగాలి. ఎస్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రియేషన్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీ యాజ్ యూరిన్ అండ్ స్వెట్. అంటే మన బాడీలో తయారైన వేస్ట్ పదార్థాన్ని యూరిన్ రూపంలో, చెమట రూపంలో ఇది బయటకు పంపించేస్తుంది. కాబట్టి వాటర్ మనం ఎక్కువగా తాగాలి. ఓకే మై డియర్స్? ఎస్. సో
మీరందరూ కూడా ఈ వాటర్ పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలి. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెనీ మెటాబాలిక్ యాక్టివిటీస్. వాటర్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆల్రెడీ మీరు 5th 6th క్లాస్లో నేర్చుకున్నారు. ప్రతి మూమెంట్లో కూడా వాటర్ ఉండాలి. వాటర్ హెల్ప్స్ ఇన్ ఈజీ మూమెంట్ ఆఫ్ ది ఫుడ్ త్రూ ది డైజెస్టివ్ ట్రాక్. ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలి. ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. ఆ ట్రాక్ అంటే మనం తినే ఆహారం చూడండి, గట్టిగా ఉంటే మన నోట్లోంచి వెళ్ళదు. అదే కొంచెం వాటర్తో అయితే త్వరగా వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలకి, చంటి పిల్లలకి ఏం చేస్తుంటారు, జుర్రుగా ఉండేటట్లు త్వరగా వారి గొంతులో దిగేటట్లు మెత్తగా ఆహారాన్ని చేసి అప్పుడు పంపిస్తుంటారు. అంటే ఫుడ్ మూమెంటు ఫ్రీగా మన కడుపులోకి వెళ్ళటానికి ఫ్రీ మూమెంట్ ఉండాలన్నమాట. అప్పుడు త్వరగా మనకి మన పొట్టలోకి వెళుతుంది. సో అలా హెల్ప్ చేస్తుంది. మెనీ ఫుడ్ ఐటమ్స్ లైక్ మిల్క్, fruits, vegetables, etc. are rich in water. We are taking water directly. మనం నేరుగా తాగుతుంటాం. అంతేకాకుండా సమ్ ఫ్రూట్స్, మిల్క్, వెజిటేబుల్స్ అవి కూడా మనకి వాటర్ కంటైన్ ఉంటే వాటర్ ఇస్తూ ఉంటాయి. దే ఆల్సో ప్రొవైడ్ వాటర్ టు అవర్ బాడీ. సో కేవలం వాటరే కాదు, వాటర్ ఉండే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మిల్క్ కానీ అన్నీ మనం తీసుకోవాలి. అప్పుడే మనం బాగుంటుంది. రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా. సపోజ్ వాటర్ మెలన్ హ్యాస్ మోర్ వాటర్, చాలా ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది. అందుకే వేసవకాలం చక్కగా పుచ్చకాయల్ని తింటూ ఉంటాం. ఎస్, నెక్స్ట్ కోకోనట్ హెల్తీ డ్రింక్, నేచురల్ హెల్తీ డ్రింక్. ఇలా రకరకాల ఫ్రూట్స్ మనకి ఉంటాయి. దాంట్లో వాటర్ కంటైన్స్ ఏవి ఎక్కువ ఉన్నాయో అవి మనం తీసుకోవాలి. అలాగే వెజిటేబుల్లో కూడా వాటర్ కంటైన్స్ ఉంటూ ఉంటాయి. చెప్పుకున్నాం, బీరకాయలో ఉంటాయి. మరి బీరకాయని పేషెంట్కి ఎందుకు అనుకున్నాము, అది త్వరగా అరుగుతుంది కాబట్టి. పేషెంట్ త్వరగా అన్ని రకాల ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అందుకే వారికి తేలికపాటి ఆహారాన్ని, త్వరగా అరిగే ఆహారాన్ని ఇస్తారు. బీరకాయ ఎక్కువ తింటూ ఉంటారు. తేగలకు సంబంధించి మన తాతల కాలం నుంచి తేగలు వాడుతున్నారు. తేగలు తింటే త్వరగా మనకి డైజెషన్ అవుతుంది, మలబద్ధకం అనేది ఉండదు. కాబట్టి పూర్వకాలంలో ఎక్కువ తేగలు తినేవారు అనమాట. ఈ సీజనల్గా దొరికే తేగలు మనము తినాలి, మన యొక్క జీర్ణ వ్యవస్థని బాగు చేసుకోవాలి. ఓకే మై డియర్స్, మళ్ళీ తదుపరి వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.